నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగపూర్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూరు. ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరిన సీఎం. ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ రీతు మెహ్లావత్తో మంత్రి నారా లోకేష్ భేటీ. విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. P4 పథకం సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు స్వచ్ఛందంగా అట్టడుగున కుటుంబాలు తోడ్పడే అవకాశం కల్పిస్తుందన్న స్వర్ణంద్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు. ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంగళవల్లి కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాల ఎక్సలెన్స్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. సింగపూర్ పర్యటన 3 రోజుల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంగళవల్లితో భేటీ అయ్యారు. ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందజేయాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాల ఎక్సలెన్స్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అంశాలపైన చంద్రబాబు నాయుడు, కంగనవల్లి మధ్య చర్చ జరిగింది. ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ రీతు మెహ్లావత్తో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలో సంస్థ ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని రీతు మెహ్లావత్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భారత్ లో కార్యకలాపాలను రెట్టింపు చేయాలని భావిస్తుందన్న డేటా సిటీగా ఆవిష్కృతమవుతున్న విశాఖపట్నంలో ఎస్టీ టెలిమీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ తరహాలో అత్యాధునిక డేటా సెంటర్లో కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఆప్టిమైజేషన్ ద్వారా బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు. రీతు మెహ్లావత్ స్పందిస్తూ భారత్లో తాము ప్రస్తుతం 10 ప్రధాన నగరాల్లో 312 మెగావాట్ల క్రిటికల్ ఐడి లోడ్తో 30 డేటా సెంటర్లు నిర్వహిస్తామని తెలిపారు. భారత్లో తమ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 550 మెగా వాట్లకు పెంచాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి దిశానిర్దేశకుడుగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది పర్వదినాన P4 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభిస్తున్నట్లుగా స్వర్ణంద్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు తెలిపారు. ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు స్వచ్ఛందంగా అట్టడుగున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధిలో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఎవరైతే బాగా ఆర్థికంగా బలంగా ఎదుగుతారో వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకు సహాయం అందజేస్తే అసమానతలు తొలగుతాయని చెప్పారు. P4 ప్రోగ్రామ్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ అన్నమాట. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొచ్చింది మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పండగ రోజున ఉగాది నాడు లాంచ్ చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ప్యూర్లీ వాలంటరీ ప్రోగ్రామ్, అది గుర్తుంచుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వాలంటరీ ప్రోగ్రామ్ అనేది క్లియర్గా 1కి 2 సార్లు చెప్తోంది. ఎందుకంటే సమాజంలో ఎవరైతే బాగా సంపాదించారో వారు అట్టడుగున ఉన్న బడుగు వర్గాలకి సహాయం అందిస్తే అసమానతలు తొలగిపోతాయి, కాస్త సమానత్వం అంటూ సమాజంలో నెలకొంటుంది. దాంతో ప్రతి ఒక్కరూ అన్నమాట వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ఉంటారని చెప్పేసి ఈ ప్రోగ్రాంకి నాంది పలకటం జరిగింది. దీనికోసమని ప్రభుత్వం చేపట్టిన ఒక సర్వే ద్వారా ముందే కొన్ని కుటుంబాలు లబ్ధి ఎవరికైతే కావాలో వారిని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సహాయం చేయగలరో, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారో వాళ్ళని మార్గదర్శుల కింద కూడా చేర్చడం జరిగింది. మార్గదర్శులు వాలంటరీగా ఎన్రోల్ చేసుకోవటం, వాలంటరీగా వాళ్ళ చేతికి అందినంత సాయం చేయాలనుకున్నది సాయం చేయొచ్చు అన్నమాట. ఎవరినైతే దత్తత తీసుకుంటారో కుటుంబాలని వారికి, ఆర్ ఇండివిజువల్స్కి, ఆర్ కొన్ని కమ్యూనిటీస్ మొత్తానికి కూడా, ఆర్ విలేజెస్కి కానీ, ఆర్ మండల్స్కి కానీ చేయొచ్చు అన్నమాట. ఎవరైతే సొసైటీలో పైన ఉన్నారో ఆ 10% మంది అనమాట అట్టడుగునున్న 20% మందికి చేయూతను అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగితే ఖచ్చితంగానమాట ఒక ఈక్వల్ సొసైటీ అనేది డెవలప్ అవుతుందనేది
ఈ ప్రోగ్రాం లక్ష్యం కూడా. అండ్ అదేవిధంగా చాలామంది మార్గదర్శకులుగా ఎన్రోల్ చేసుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇన్ఫ్యాక్ట్ అనమాట లాస్ట్ నెంబర్ వచ్చేపాటికి 50,000 పైచీలకు అనమాట ఎన్రోల్ చేసుకోవటం కూడా జరిగింది. అండ్ బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవటం కూడా చాలా మంచి నెంబర్ అనమాట. తెర మీదకి వచ్చి చేస్తున్నారు కూడా అందరూ. దాదాపు 6 లక్షల వరకు కూడా అనమాట చేసుకోవటం జరిగింది ఇప్పటివరకే. మనం చేద్దాము, మన తోటి వారిని కూడా మనం చేయూతనిచ్చి పైకి తీసుకొద్దాము అనుకుంటే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కండి. అంతేగాని ఎవ్వరూ మిమ్మల్ని బలవంతం చేయట్లేదు, అది గుర్తుంచుకోండి. ఎక్కడన్నా ఇట్లా బలవంతం చేసినట్టు యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ ఉంటే నా ముందుకి ప్రభుత్వం దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి కోరుతున్నాను. నా ముందుకని నేను అందుకంటున్నానంటే ఇప్పుడు స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ ఏదైతే పర్యవేక్షణ చేస్తుందో ప్రోగ్రాం, దానికి నేను వైస్ చైర్మన్ కాబట్టి. ఆటోమోటార్ వాహనాలకు బ్రేక్ చేసే పద్ధతి ఫిట్నెస్ మాన్యువల్ గా ప్రభుత్వ ఆధీనంలోనే చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్లు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఉచితంగా యాప్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆటోమోటా వాహనాలకు వేలాది రూపాయలు వేసే జరిమానాలు నిలిపివేయాలని కోరారు. ఆటోమోటా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ఆటోమోటా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు, ఎన్టీఆర్ జిల్లా సిఐటి అధ్యక్షులు ఏ వెంకటేశ్వర, మోటా వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎం సీతారాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా ఆటోమోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. డిగ్రీ, బీటెక్ వంటి చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక మోటార్ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్న వారి జీవనోపాధిని కాపాడవలసింది పోయి ఆటో మోటార్ కార్మికుల కుటుంబాలను రోడ్డుపాలు చేయడం సరైంది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వాలు పునరాలోచించి ఆటో మోటార్ కార్మికుల జీవనోపాధిని కాపాడే విధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్ పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఉచితంగా యాప్లు ఏర్పాటు చేయాలని, బ్రేక్ చేసే పద్ధతి ప్రభుత్వ ఆధీనంలో మాన్యువల్ గా నడపాలని, ఆటో మోటార్ కార్మికులకు వేసే వేలాది రూపాయల జరిమానాలు నిలిపివేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో మోటార్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈరోజు ఆటో కార్మికులు, ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫైన్ల పేరుతోనూ ప్రైవేటీకరణ పేరుతోనూ వేలాది రూపాయల భారాలను ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం మోపుతుంది. వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు దానికోసం, ఆ సమస్య పరిష్కారం కోసం ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు చేస్తున్న న్యాయమైన ఆందోళనకి సిఐటిగా పూర్తి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈరోజు ఎంవీ యాక్ట్ సవరణల పేరుతో ట్రాన్స్పోర్ట్ రంగాన్ని మొత్తం ప్రైవేటు సంస్థలకి, బహుళజాతి సంస్థలకు అప్పచెప్పడం కోసం చూస్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోట్లాడింది. ఫలితంగానే ఈరోజు రాష్ట్రాలు సవరణలు చేసుకొని రాష్ట్రాలకు అవసరమైన పద్ధతుల్లో వాటిని రూపకల్పనలు చేయడానికి ఈరోజు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు బ్రేకుల ప్రైవేటీకరణ, థర్డ్ పార్టీ ఇన్సూరెన్సెస్కి డబ్బులు పెంచడం ఇవన్నీ చేస్తూ ఉంది. దాని పేరుతో వేల రూపాయల భారాన్ని ఈరోజు ఆటో కార్మికుల మీద, ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద రాష్ట్ర ప్రభుత్వం మోపుతుంది. ఈ భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. బ్రేక్ చేసే పద్ధతిని గతంలో ఏదైతే ప్రభుత్వంలో ఉందో అదే పద్ధతిలో కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ధర్నా వరకే పరిమితమైంది. ఈ సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం కూడా ఆటో ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఉద్యమిస్తారు. దానికి సిఐటి పూర్తి అండగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కూలిగే లెక్క మీద తాటికాయ పట్టు చందంగా ఇవాళ గతంలో బ్రేకుల పద్ధతి ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఈరోజు ప్రైవేట్ పరం చేయటం వల్ల నెలలో 4-5 సార్లు బ్రేక్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న కుంటి సాకులతో ఇవాళ బ్రేక్ని రీచార్జ్ చేయడంతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు సంవత్సరానికి బ్రేక్ చేయించుకోవాలని చెప్పాలంటే బండి అంతా సరే రిపేర్ చేయించంటే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ పక్కన కిరాయిలు లేవు. ఇవాళ బ్రేక్ చేసే పద్ధతి ప్రైవేట్ పరం చేశారు. అంటే ఇవాళ మోటార్ రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేసి ఇవాళ ఆటో కార్మికుల్ని రోడ్లు పాలు చేయాలనుకుంటున్నారు. బీజేపీ, తెలుగుదేశం కూటమి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. దాంతోపాటు ఆటో ముఠా కార్మికుల ఆటోలకి ఇవాళ వేల రూపాయలు జరిమానా వేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్లు 5,000 నుంచి 25,000 రూపాయలు ఫైన్లు వేసే పరిస్థితి ఉంది. దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పేది ఈ సందర్భంగా కోరుతున్నాం. భూముల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని వైసీపీ సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. తక్షణమే గవర్నర్పేట ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలుమాల్కు అప్పగిస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజులు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. కారు చౌకగా ఆర్టీసీ స్థలాలు లూలు మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక విధమైన ప్రణాళిక లేకుండా ఎలాంటి పారదర్శకత లేకుండా కారు చౌకగా భూములు కేటాయిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కొందరికి మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. గవర్నర్పేటలో ఆర్టీసీకి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని లూలు మాలికి అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి కంపెనీల కారణంగా చిన్న సన్నకారు వ్యాపారులు రోడ్డు పడతారని తెలిపారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించిన మల్లాది గతంలో టీడీపీ పాలనలో అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఇప్పుడు అదే తరహాల భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు తొంగలో తొక్కుతూ భూములు కేటాయించడం సరికాదని అన్నారు. వారికి కావలసినటువంటి మంత్రులకి, వారికి కావలసినటువంటి ఎమ్మెల్యేలకి, వారికి కావలసినటువంటి పార్లమెంటు సభ్యులకి ఇప్పటి ముప్పడిగా వాళ్ళకు కావలసినటువంటి కంపెనీలకి భూ కేటాయింపులు అనేది ఇష్టానుసారం చేస్తూ ఉంది. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో 8 లక్షల రమారమి 8 లక్షల ఎకరాల భూమిని రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో కానీ ప్రతి జిల్లాలోనూ కూడా భూ కేటాయింపులు కారు చౌకగా. ఈరోజు రైతు బజార్కి వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఆ కూరగాయల ధరల కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. అడుగు ₹1.5కే ఇస్తారు, ఎకరం ₹1.5కే ఇస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ఈ కేటాయింపుల మూలంగా మొన్న జరిగినటువంటి భూ కేటాయింపుల మూలంగా విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 ఎకరాల 15 సెంట్ల స్థలం, అంటే దాదాపుగా 20,000 గజాలకు సంబంధించినటువంటి స్థలం లూలు కంపెనీకి అప్పనంగా టెండర్ లేకుండా, రిక్వెస్ట్ ప్రపోజల్ లేకుండా ఆ లూలు కంపెనీకి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ల్యాండ్ని కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. టెండర్ పిలవాలి, ఆక్షన్ పెట్టాలి, లేదంటే మార్కెట్ విలువకి దరిదాపుల్లో ఉండే విధంగా కేటాయించాలి. భూ కేటాయింపుల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉన్నాయనంటే అది కూడా లేదు. ఈ విజయవాడ నగరంలో లూలు కంపెనీ మాల్ రావటం మూలంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, చిన్న వ్యాపారులు, బీసెంట్ రోడ్డుకు సంబంధించిన వ్యాపారులు, గాంధీనగరానికి సంబంధించినటువంటి వ్యాపారులు, కాళేశ్వరం మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారులు అందరికీ కూడా పూర్తిగా సమూలంగా నష్టం జరుగుతుంది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. 100 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పిన కూడా చెప్తా ఉన్నాం. ఏ రకంగా మంత్రులకి, ఉదాహరణకి బాలశౌరి గారికి 100 ఎకరాలు ఏ విధంగా కేటాయిస్తారండి? అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉంది, సబ్ రిజిస్టర్ విలువ ఎంత ఉంది, మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి విలువ ఎంత? కారు చౌకగా మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి భూదానం చేస్తారా? లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి పడతా ఉంది. సంపద సృష్టిస్తాను అని ఎన్నికల ముందు చెప్పారు. మీరు ప్రైవేటు వ్యక్తులకి భూ కేటాయించడము, భూములు వాళ్ళకి ఇవ్వటము 100 ఎకరాలు, ఇదేనా సంపద సృష్టి అంటే? జగన్ పాలనలో కొత్త కంపెనీలను తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను తరిమికొట్టాలని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. నేడు వివిధ పాలసీలతో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తుంటే వైసీపీ నేతలకు కడుపు మండుతుందని ఆయన విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నేలైపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ నేతలకు విమర్శలు వేరంగం తప్ప ఏది చేతగాదని ఆరోపించారు. అభివృద్ధి అనేది వారి నిఘంటువులోనే లేదని మండిపడ్డారు. జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రం వెనుకబడిపోయిందని, కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు 5 ఏళ్ల పాటు రాష్ట్రం దోచుకొని అసలు పారిశ్రామికీకరణ అనే పదమే రాష్ట్రంలో వినపడకుండా చేసింది మీరు. పేదల భూములు దోచుకోవడానికి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే మేము అదే భూమిని కొంత దాని కంపెనీలకు ఇచ్చి బ్రహ్మాండమైన ఉద్యోగాలు తెస్తున్నాం. అది మీకు మాకు ఉండే దాన్ని తేడా. పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తున్నారంటే సిబిఎన్ అనే ఒక బ్రాండ్, చంద్రబాబు అనే ఒక బ్రాండ్ మీద నమ్మకంతో వస్తున్నారు.
5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన వలన దేశంలో ముందుగా ఉండాల్సిన రాష్ట్రం కేవలం 6,800 కోట్ల ఎఫ్డిఐతో అట్టడుగు స్థాయికి చేరింది. ఇందాక నేను చెప్పినట్టు నువ్వు ఏం చేసావా అంటే కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ సతీ సమేతంగా డావోస్ పోయి ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో 4 రోజుల పాటు ఎంజాయ్ చేసి వచ్చారు. అంతర్జాతీయ ఫార్చ్యూన్ 500 కంపెనీల ఫ్రాంకిల్ టెంపుల్టన్, హెచ్సిఎల్, ఐబిఎం, అశోక్ లైలాండ్, ఫిన్టెక్, హెచ్ఎస్బిసి, టైటన్స్, లూలు గ్రూపు, బిఆర్ షెట్టి గ్రూప్, ఏపీ పేపర్ పరిశ్రమ ఇవన్నీ వచ్చినవి కాదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వెళ్ళిపోయినవి. ఎవరన్నా వచ్చినవి చెప్తారు. మా కర్మ ఏముందంటే ఈ వైసీపీలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది రాష్ట్ర ప్రజలు 19-24 మధ్యలో చేసుకున్న కర్మ. పోనీ పెట్టుబడులు ఎంత వచ్చాయి అంటే నాకు చెప్పానే, ఇప్పుడే గుడ్డు పెట్టింది, పొదగడానికి సమయం పడుతుంది. ఇది మీ యొక్క పారిశ్రామికీకరణ. సో పరిశ్రమల స్థాపనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని పిత్రి పాలసీ తెచ్చాం. సో మన రాష్ట్రం వారికే ఉద్యోగాలు వచ్చేలా పొట్టి ఫ్యాక్టరీలు పెట్టే చాలదు కదా, దానికి తగ్గ ఉద్యోగ కల్పన కూడా జరగాలి కదా. మన రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇస్తున్నాం, పెద్ద ఎత్తున ఇస్తున్నాం. అది 1-2గా చాలా, దీనికి ఒక సపరేటు కార్పొరేషన్ పెట్టి మరీ ఇస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ, పీపీపీ, క్లీన్ ఎనర్జీ వంటి అనేక పాలసీలను మేము ప్రకటించాం. కావాలంటే వెబ్సైట్లో పోయి చూసుకోండి. పాలసీ లేవన్నారు కదా, ప్రతి దానికి ఒక పాలసీ ఉంది. ఆ పాలసీని అసెంబ్లీలో చర్చించాం, క్యాబినెట్లో ఆమోదించాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తున్నాం, అంతేకాని అఢాక ఏది చేయటం లేదు. గవర్నర్ను జగన్ మాజీ సీఎం హోదాలో అధికారికంగా కలిసారా లేక వ్యక్తిగతంగానా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లారామయ్య ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ ని కలిసి మాట్లాడిన విషయం ప్రజలకు జగన్ ఎందుకు తెలియజేయడం లేదని నిలదీశారు. నిజాలను బహిర్గతం చేయడానికి జగన్ కు అంత భయం ఎందుకని నిలదీశారు. గవర్నర్ గారిని ఎందుకు కలిశారు, గవర్నర్ గారితో ఏం మాట్లాడారు, గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు, గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు. మరి బయట ఉన్న ప్రెస్ వాళ్ళకి మాత్రం ఆయన చెప్పలేదు. కార్యకరట వెళ్ళిపోయారట. ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు, చేతులు ఊపారు, ఆపండి అన్నారు. అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పు లేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నాం, చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చిక్ వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయం చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి, గవర్నర్ గారు ఏమన్నారు, ఏం ఫిర్యాదులు చేశారు, లేకపోతే ఎందుకు వెళ్ళారు, ఏం జరుగుతుంది అని అంటారు కదా. పోనీ గవర్నర్ గారిని కలిసి మా కసిరెడ్డి, మా పార్టీ నాయకులు మీద, చాలామంది మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 12-13 అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, రిమాండ్లో పెట్టారు. ఈ కేసు ఇంకా పకడ్బందీగా, క్షుణ్ణంగా, ఆధారాలతో సహా దర్యాప్తు చేయండి అని కోరారా గవర్నర్ గారిని? మీరు క్యాచ్ చేయాలా అంటే ఈ కేసు సిట్ ఇంకా గట్టిగా దర్యాప్తు చేయాలా. ఎవడెవడు తప్పు చేశారు, మా పార్టీ వాళ్ళైనా సరే, నాకు అత్యంత సన్నిహితులైనా సరే, నేనైనా సరే, తప్పు చేస్తే ఎవరిని వదలొద్దని చెప్పండి సిట్కి అని గవర్నర్ గారిని కోరటానికి వచ్చారా? రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను విజయవాడలోని రాజ్భవన్ లో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సింగపూర్లో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టూరు. ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరిన సీఎం. ఎస్టీ టెలిమీడియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ రీతు మెహ్లావత్తో మంత్రి నారా లోకేష్ భేటీ. విశాఖపట్నంలో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. P4 పథకం సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు స్వచ్ఛందంగా అట్టడుగున కుటుంబాలు తోడ్పడే అవకాశం కల్పిస్తుందన్న స్వర్ణంద్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబారావు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.